నమస్కారం. నా పేరు గణేశయ్య, తిరుమలగిరి బస్ డిపో సాధన కమిటీ కన్వీనర్. ఈరోజు తిరుమలగిరిలో బస్ డిపో నిర్మాణం కోసం బస్ డిపో సాధన కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బస్ డిపో నిర్మాణం చేయాలని గత 4 నెలల నుండి అనేక మంది అధికారులను, ప్రజాప్రతినిధులను, సంబంధిత అధికారులను, మినిస్టర్లను, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను అందరినీ కలవటం, మెమోరండాలు వేయడం, తిరుమలగిరిని బస్ డిపో తెచ్చినట్టయితే తిరుమలగిరి ప్రాంతమే కాదు తుంగతుర్తి కాన్స్టిట్యూషన్ మొత్తం అభివృద్ధి చెందుతుంది. ఈ తుంగతుర్తి కాన్స్టిట్యూషన్ అభివృద్ధి చెందాలంటే తిరుమలగిరిలో బస్ డిపో నిర్మాణం చేయాలని చెప్పేసి అనేక దఫాలుగా పోరాటాల ద్వారా కానీ, వినతి పత్రాల ద్వారా కానీ అధికారులందరికీ చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. తిరుమలగిరి పరిసర ప్రాంత ప్రజల ఒక్కసారి ఆలోచించండి. ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఏ ఒక్కరు కూడా తిరుమలగిరి బస్ డిపో కావాలని కోరిపడం లేదు. వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం, వాళ్ళ విలువలు దక్కించుకోవడం కోసం, వాళ్ళు సంపాదించుకోవడం కోసం అధికార పార్టీ తొత్తులై తిరుమలగిరిలో తిరుగుతూ ఉన్నారు. రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని తిరుమలగిరి ప్రజలను ఓట్లడుగుతారో అది కూడా మేము తేల్చదలుచుకున్నాం. బస్ డిపో సాధన కమిటీ ఆధ్వర్యాన్ని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అంతేకాదు నిన్న జరిగినటువంటి మున్సిపల్ సమావేశంలో అందరికీ దండం పెట్టి చెప్పినాం. మీరు ఈ మున్సిపల్ సమావేశంలో ఏకగ్రీవంగా తిరుమలగిరిలో బస్ డిపో నిర్మాణం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఈ కాపీని సంబంధిత అధికారుల పంపు అని చెప్పితే ఆ ప్రజాప్రతినిధులు ఒక్కడు కూడా దాన్ని ప్రస్తావన లేకపోవడం సిగ్గుసేటని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రజలతో ఓట్లేస్తే కదా మీ నాయకులైంది. రేపు మరి మీరు నాయకులు మళ్ళీ నాయకులు కావాలని ప్రజలు ఓట్లేయాలి కదా. మరి ఈ రోజు ప్రజల కాడికి వచ్చి 5 సంవత్సరాల నుంచి ఈ ఓట్లేసిన ప్రజలకు మీరు ఏం చేసినాం అని చెప్పగలుగుతారు. ఒక్కరన్నా చెప్పడానికి మీరు సిద్ధంగా ఉంటే మనం ఇక్కడనే ఈ తిరుమల చౌరస్తాలో సమావేశం ఏర్పాటు చేద్దాం రండి అని కూడా ఈ సందర్భంగా మేము పిలదలుచుకున్నాం. స్థానిక ఎమ్మెల్యే మోత్కూరు అంటాడు, మోత్కూరులో డిగ్రీ కాలేజ్ అంటాడు, మోత్కూరులో 50 పడకల హాస్పిటల్ అంటాడు, మోత్కూరులో బస్ డిపో అంటాడు. అంటే ఎమ్మెల్యే ఉద్దేశం ఏంటి? తిరుమలగిరి డెవలప్ చేయడం ఎమ్మెల్యేకి ఇష్టం లేదా? ఎమ్మెల్యేకి రానున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అది ఎస్సీ రిజర్వేషన్ అయితేని చెప్పేసి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడం కోసం ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తుంటే ఎమ్మెల్యే తొత్తు ఏం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. తిరుమలగిరిలో బస్ డిపో నిర్మాణం చేయకపోతే స్థానిక సంస్థ ఎన్నికల్లో మిమ్మల్ని ఊళ్ళే తిరగనీయమని చెప్పేసి ఈ సందర్భంగా మేము మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలారా ఒక్కసారి గ్రహించండి. గత 4 నెలల నుండి విడుదల లేకుండా, నిర్వహణ లేకుండా బస్ డిపో నిర్మాణం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తా ఉన్నాం. మా ప్రయత్నాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం బస్సు డిపో లేదని ఒక ఆయన అంటాడు, బస్సు డిపో రాదని ఒక ఆయన అంటాడు, అసలు ప్రభుత్వం కూడా బడ్జెట్ లేదంటాడు. మరి ప్రభుత్వం కూడా బడ్జెట్ లేనప్పుడు బస్ డిపో రానప్పుడు మోత్కూరుకి ఇస్తారని అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు అంటాడు. అంటే ఇదంతా కూటకమా? ఎమ్మెల్యే కావాలని ప్రజలు మోసం చేస్తున్నా? ఏదో తేల్చుకోమని చెప్తా ఉన్నాం మేము. అయ్యా ఎమ్మెల్యే గారు, తిరుమలగిరి ప్రజలకు దండం పెట్టడం తెలుసు, దండన వేయడం తెలుసు, దండించడం కూడా తెలుసు. నువ్వు ఏమైనా నీకు సిద్ధశుద్ధి ఉంటే తిరుమలగిరిలో తక్షణమే బస్ డిపో ఏర్పాటు చేయమని చెప్పేసి ఈ మీడియా ద్వారా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఈ మీడియా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు బస్ డిపో సాధన కమిటీ సభ్యులు, మిత్రులు, సీనియర్ మిత్రులు ఎస్కే పాషా, వేల్పల్లి లింగయ్య, కొండ సోమన్న, మల్లేషు, చిల్కల్ రమేష్, అదేవిధంగా నలుగురు రమేష్, అదేవిధంగా రూపని వెంకన్న, మన సీనియర్ ప్రజాప్రతినిధి, అదే తిరుమలగిరి యాదవ సభ్యులు, సీనియర్ నాయకులు మణికర సోమయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. దయచేసి ప్రజలారా మీరంతా డిపో సాధించుకోవడం కోసం అన్ని పార్టీలకు అతీతంగా, కుల సంఘాలకు అతీతంగా ఏకమై డిపో సాధించుకోవడం కోసం మీరందరూ ప్రయాణం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం, సెలవు.